దీపక్ గారు అసలు ఆలయంలో ఎక్కడ ఈ పిల్లర్స్ కూడా చాలా అద్భుతంగా నిజంగా కాకతీయుల కాలంలో ఏ ఆలయం చూసినా కానీ సేమ్ ఇవే పిల్లర్లు ఎస్ ఇట్లాగే ఉంటుంది ఆ ఎస్ సార్ డిజైన్ కూడా. ఎస్ సో ఏంటి అయితే ఈ ఆలయంలో కూడా 108 పిల్లర్లతో ఈ ఆలయం నిర్మించబడ్డది. ఇప్పుడు ఈ ఆలయం పిల్లర్ అనొచ్చు, లేకుంటే ధ్వజస్తంభాలు అనొచ్చు. ప్రజెంట్ ఇక్కడ 66 ఉన్నాయి. ఏవైతే 4 ద్వారాలు ఉండేవో ఒక్కొక్క ద్వారానికి 8 అన్నట్టు. ఇట్లా అవి కలుపుకొని కలిపితే 108 పిల్లర్లతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 108 పిల్లర్లు 108 పిల్లర్లు ఉన్నాయి సార్. ఇలాంటి ప్రతి పిల్లర్లో ఇప్పుడు మనకు 3 సో గర్భగృహాలు. మీరు అంటున్నట్టుగా పిల్లర్లు ఇక్కడ కింద కూడా మంచిగా చెక్కబడినాయి. అవును సార్, మొత్తం స్టోన్స్ పైన కూడా మంచి ఏనుగుతోని గాని వివిధ కళాకృతులతో చాలా చక్కగా ఋషి మునీశ్వరులు గాని యుద్ధం చేసేటప్పుడు గుర్రపు స్వారీ చేయడం గాని, రాజులు ఎలా ఉండేవాళ్ళు, మరియు పెళ్లిళ్ళలో ఎలాగైతే పల్లకి సేవ తీసుకొని వెళ్తారో ఇప్పుడు ఇది కూడా ఆలయంలో వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసి సిట్టింగ్ లా కూడా ఏర్పాటు చేయడం చాలా అంటే ఈ మనం పాతకాలంలో కూడా ఇంతటి టెక్నాలజీ ఉండిందా అని మనకు నిజంగా. అవును, నిజంగా ఇవి ఎట్లా తీసుకొచ్చారనేది కూడా ఒక నిజంగా రహస్యం. ఎందుకంటే ఒక్కొక్కటి మామూలుగా బరువు ఉండవు. వాస్తవానికి ఇక్కడ నుంచి దాదాపు 100 కిలోమీటర్స్ వరకు ఇలాంటి స్టోనే లేదు. కానీ ఈ స్టోన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా ఇప్పుడు ఎవరికి కూడా తెలియని ఐడియా ఉందా ఈ స్టోన్ ఏంటి అనేది? తెలియదు. కృష్ణశిలలు ఇవన్నీ కూడా అంటుంటారు కదా. అవును. మరి అంటే ఇది నార్మల్ స్టోనే, కానీ ఏదైతే ఇక్కడ విగ్రహాలు పెట్టారో అవి కృష్ణశిలతో చేపించి తీసుకొచ్చిన విగ్రహాలుగా చెప్తారు. అవును సార్, ఇక్కడ మీరు చూసుకుంటే చాలా చక్కని డిజైన్స్ ఉన్నాయి సార్. ఇది చూడండి మీరు. నాట్యం ఆడుతున్నట్టుగా అన్ని చెక్కారు. సో నిజంగా ఇవన్నీ ఒకే రాయి కాకపోయినా కానీ దాన్ని మ్యాచ్ చేశారు. అంత అద్భుతంగా అక్కడ పెట్టడం కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.